ఇరాన్ సుప్రీమో కొమైని ప్రస్తుతానికైతే బయట కనిపించట్లేదు. ఒక వీడియో సందేశం మాత్రం చాలా ఘాటుగా ఇచ్చారు. అమెరికా కనుక యుద్ధంలో జోక్యం చేసుకున్న, ఇజ్రాయెల్తో కలిసి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన, అమెరికా రాబోయే 100 ఏళ్ళు తలుచుకునే అంతటి డ్యామేజ్ చేస్తాం, అంతటి శక్తి మా దగ్గర ఉంది, మా జోలికి రావద్దు, అలాగే మేము ఓడిపోతాం అని భ్రమించొద్దు, మా శక్తి ఏంటో ప్రపంచమంతా తెలుసు అని చెప్పుకొచ్చారు. ఆ వీడియో సందేశం చూసాం. బట్ ఆయన ఎక్కడ బయట కనిపించట్లేదు. అలాగే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం కనబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీమో కొమైని ఈ భూమి మీద బ్రతకడానికి అర్హత లేని మనిషి, ఆయన ఎట్టి పరిస్థితులలో ప్రపంచ వినాశకుడు అతను, అలాంటి వ్యక్తికి ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బ్రతికే హక్కు లేదు, ప్రస్తుతానికి అతను అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడున్నారో మాకు తెలుసు, ఖచ్చితంగా అతన్ని అంతం చేసి తీరతాం, మా పంతం అదే అని తేల్చి చెప్తోంది.